యోగులు తమ దేహాన్ని ఇష్టానుసారంగా వదిలేయడం నేర్చుకోవడమే కాకుండా, వారు కోరుకున్న వయస్సుకి దానిని విస్తరించడం లేదా ఒక శరీరాన్ని విడిచిపెట్టి మరొక శరీరాన్ని ఇష్టానుసారం ప్రవేశించడం ద్వారా వారి శరీరాలపై పూర్తి పాండిత్యాన్ని పొందుతారు. అన్నీ ఒక నిస్వార్థ కారణం కోసం మాత్రమే. మానవత్వానికి సేవ చేయండి. బ్రహ్మానంద శ్రీ శివప్రభాకర్ అటువంటి అరుదైన సిద్ధులలో ఒకరు. 723 సంవత్సరాల పాటు 17 సార్లు అవతరించి భూమిపై తన ఉనికిని కొనసాగించారు. స్వామి శివప్రభాకర్ ప్రజలతో చాలా తక్కువ సాంఘికం. అతను దూరంగా మరియు అస్థిరంగా ఉన్నాడు మరియు అతని చుట్టూ ఉన్న వ్యక్తులు లేదా పరిస్థితుల పట్ల చాలా ఉదాసీనంగా ఉన్నాడు. అతను ఎవరితోనూ మాట్లాడలేదు. అతను కేరళ రాష్ట్రం అంతటా సుపరిచితుడు మరియు అతని అద్భుతాలను చూసే ఆశీర్వాదం పొందిన అనేక మంది ఉన్నారు. అతను కేరళలో ఎక్కువగా ఉన్నప్పటికీ, అతను అనేక శతాబ్దాలుగా ఉత్తర మరియు దక్షిణ భారతదేశంలోని అనేక ప్రదేశాలలో నివసించినట్లు ప్రసిద్ధి చెందాడు. పరకాయ ప్రవేశ్, ఇష్టానుసారం నిష్క్రమించే మరియు మరొక శరీరంలోకి ప్రవేశించే శక్తి, వరం మీద తన యజమానితో శరీరాలను మార్చుకున్నాడు. చాలా మంది సాక్షులు అతను ఎగురుతున్నట్లు కూడా చూశారు. మరికొందరు అతను అదృశ్యంగా మారడాన్ని చూసినట్లు పేర్కొన్నారు. పద్మాసనం యొక్క యోగ భంగిమలో అతను గాలిలో లేవడాన్ని చూసిన పలువురు వ్యక్తులు పంచుకున్నారు. కొద్దిమంది అతను వేడినీటిలో స్నానం చేయడాన్ని గమనించారు. మరికొందరు అతనిని విషపూరిత పాములతో చూశారు. మరికొందరు అతను కదలని వస్తువులను తరలిస్తున్నట్లు చూశారు. అతను లోహాలను బంగారంగా మార్చడాన్ని కొద్దిమంది మాత్రమే చూశారు. మరికొందరికి వారి ఆలోచనలను చదవగల సామర్థ్యం గురించి తెలుసు. ప్రజలు చెప్పినట్లుగా అతను భవిష్యత్తును కూడా అంచనా వేసేవాడు. కేరళలోని ప్రముఖ దినపత్రికలు మాతృభూమి మనోరమ మరియు మలాలా లో ప్రచురితమయ్యే ఆయన పుట్టిన జ్యోతిషశాస్త్ర రోజున ఒక సమావేశం ముందు అతను వెలుగులోకి రావడం అతని అత్యంత విలువైన అద్భుతాలలో ఒకటి. అతను 1986 సంవత్సరంలో తన మహాసమాధిని తీసుకున్నాడు. అతను తన ఎంపిక చేసుకున్న శిష్యులకు మళ్లీ కనిపించి వారికి పవిత్రమైన జ్ఞానాన్ని అందించాడు. తనలాంటి సిద్ధులు స్థలం, సమయం మరియు మరణం యొక్క అన్ని చట్టాలను అధిగమిస్తారని నిరూపించారు. చాలామంది ఆయనను శివుని అవతారంగా పేర్కొంటారు. చాలామంది గొప్ప పులినాయక స్వామియార్ పురాణాల ప్రకారం పులినాయక స్వామియార్ అయ్యప్పతో కలిసి కైలాసానికి తిరిగి వచ్చారని చెబుతారు. అయితే కొన్ని ఆధారాలు అతను సూర్యుని కుమారుడి, సూర్యదేవుడు అవతారమని పేర్కొన్నాయి. రెడ్ కర్నా మరియు కొందరు అతన్ని దత్తాత్రేయ భగవానుని స్వరూపంగా పేర్కొన్నారు. అతని మొదటి అవతారం కేరళలోని ఓచిరా అనే ప్రదేశంలో ఉందని నమ్ముతారు. తరువాత, ఈ దర్శనం తరువాత, ఇక్కడ నుండి నాకు దైవిక మార్గదర్శకత్వం లభించినందున నేను అమృతానంద అమ్మవారి వద్దకు వెళ్ళాను. నేను తిరిగి వచ్చినప్పుడు, నేను అక్కడ కలిసిన కొంతమంది వ్యక్తులు నన్ను ఈ ప్రదేశంలో ఓచిరా వద్ద పడేశారు. ఈ స్థలంలో నేను చేసిన లైవ్ వీడియోని చూడండి. అతని వేళ్లు దాదాపు ఎల్లప్పుడూ చిన్ముద్రలో ఉన్నట్లు కనుగొనబడింది. అతను తరచుగా బెత్తం వాడేవాడు. శ్రీ శివ ప్రభాకర్ జీ 1263లో ఆకవూరు మనాలో జన్మించారని నమ్ముతారు. ఆయనకు 9 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు శివుడు గోస్వామిగా మారువేషంలో హిమాలయాలలోని ఒక గుహకు తీసుకెళ్లాడు. అక్కడ గోస్వామి జీ ద్వారా హఠయోగం, ప్రాణాయామం మొదలైన వాటిని నేర్పించారు. తర్వాత శ్రీ ప్రభాకర్లో కలిసిపోయారు. హిమాలయాలలో తీవ్రమైన అభ్యాసం తరువాత అతను యోగా మరియు ధ్యానం యొక్క అన్ని సాక్షాత్కారాలను సాధించాడు. అతను గత జన్మలో తన మానస్పుత్ర మరియు సహచరుడు అయిన నాదకుజీల్ జనార్దన్ నాయర్తో 30 సంవత్సరాలు జీవించాడు. అప్పటి నుండి అతను మొత్తం 723 సంవత్సరాలు వివిధ శరీరాలు మరియు వివిధ పేర్లతో జీవించాడు. ఈ చివరి అవతారం వరకు శ్రీ శివ ప్రభాకర్ మనిషి శరీరాన్ని పటిష్టంగా, నాశనరహితంగా మార్చగల కల్పం ఔషధ తయారీ సూత్రం ఆయనకు తెలుసు. మానవాళిని స్వీయ సాక్షాత్కారం యొక్క అత్యున్నత లక్ష్యం వైపు నడిపించడానికి కృషి చేయమని తనను పిలిచే వారికి ఈ రోజు కూడా గొప్ప గురువు అందుబాటులో ఉంటాడు. మహాసమాధి ఏప్రిల్ 6, 1986న సరిగ్గా తన జన్మ నక్షత్రం పతనం సందర్భంగా అతను కేరళలోని ఓమల్లూరులోని పుల్లిపర కొండపై మహాసమాధిని పొందాడు.